ఏలూరు జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థల వ్యాపారం జోరుగా జరుగుతోంది. శ్రీ చైతన్య విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు జిల్లాలో ఎన్ని విద్యా సంస్థలకు అనుమతులు ఉన్నాయి, అనధికారికంగా ఎన్ని విద్యా సంస్థలు నడుపుతున్నారనే చర్చ జరుగుతోంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ఏలూరు నుంచి అందిస్తారు. చెప్పండి. దుర్గా, శ్రీ చైతన్య విద్యా సంస్థలు అయితే వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని చెప్పొచ్చు. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థి జాయిన్ అయిన దగ్గర నుంచి ఫీజుల రూపేణా అలాగే దోపిడీ జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. చెప్పండి, శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఏ విధమైన దోపిడీ జరుగుతుంది, విద్యార్థులను ఏ విధంగా దోచుకుంటున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు కాకినాని, PDSU ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుని. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అట్లాగే కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ యథేచ్ఛగా జరుగుతూ ఉంది. ఆ ఫీజుల దోపిడీ అరికట్టమని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆర్ఐఓలకు కానీ జిల్లా విద్యాశాఖ అధికారులకు కానీ ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేని పరిస్థితి కొనసాగుతోంది. అదొక పద్ధతి. అయితే ఒకటి అధికారులు కనబడే దోపిడీ ఒకటైతే, కనబడిన దోపిడీ ఇంకో రకంగా ఈ విద్యా సంస్థలు ఉండే పరిస్థితి ఉంది. ఒకటి ప్రధానంగా విద్యార్థుల నుంచి యూనిఫామ్ నుంచి మొదలు పెడితే పుస్తకాలు, అట్లాగే టర్మ్ ఫీజులు, రకరకాల ల్యాబ్ ఫీజులు, అనేక రకాల ఫీజుల పేరుతో ఈరోజు ఈ యొక్క విద్యా సంస్థలు దోపిడీ చేస్తూ ఉన్నాయి. గత 4-5 సంవత్సరాల క్రితం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్య విద్యా సంస్థల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒకే యూనిఫామ్ ఉండేది. కానీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి ఒక యూనిఫాము, సెకండ్ ఇయర్ యూనిఫామ్ తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అట్లాగా ప్రతి సంవత్సరం ఒక విద్యార్థి 2 జతలు కొనుక్కోవాలంటే 3,000 నుంచి 4,000 రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి. అంటే 2 సంవత్సరాలు కలిపి దాదాపు ఒక యూనిఫామ్కి 8,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అట్లాగే బుక్స్ సంబంధించి విషయానికి వస్తే 5,000 నుంచి మెటీరియల్ పేరుతో, స్పెషల్ మెటీరియల్ పేరుతో, రకరకాల బుక్స్ పేరుతో ఈరోజు 15,000 రూపాయల వరకు కేవలం పుస్తకాలకు మాత్రమే డబ్బులు గుంజుతూ ఉన్నారు. అట్లాగే ఎగ్జామ్స్ టైంలో ల్యాబుల పేరుతో కొన్ని 1,000 నుంచి 2,000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అట్లాగే విచిత్రమైన విషయం ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు జాయిన్ అయినప్పుడు ఫీజుతో పాటు ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టించుకుంటారు. అది దేనికనంటే ఆ 2,000 రూపాయలు ఆ 2 సంవత్సరాల కాలంలో, అంటే ఒక సంవత్సర కాలంలో విద్యార్థి ఏదన్నా బెంచ్లు కానీ రకరకాల ఏదైనా డ్యామేజీలు చేస్తే ఆ 2,000 రూపాయలు దానికి మినహాయించుకోవడం జరుగుతుంది. కానీ ఆ 2,000 రూపాయలు ప్రతి సంవత్సరం, అంటే ఫస్ట్ ఇయర్ 2,000 రూపాయలు, సెకండ్ ఇయర్ 2,000 రూపాయలు తీసుకుంటారు. ఈ 2,000, 4,000 రూపాయలు ఎక్కడ కనబడతాయి, ఎక్కడికి వెళ్తున్నాయి కూడా తెలియని పరిస్థితి. విద్యార్థి తల్లిదండ్రులు కూడా దాన్ని లాస్ట్లో మర్చిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే అలాగే IIT పేరు మీద కానివ్వండి, JEE పేరు మీద ఏ విధంగా దోపిడీ జరుగుతుంది ఈ కాలేజీల్లో? ఈ విధంగా అంటే IIT కానీ, JEE కానీ, నీట్ లాంటి మెయిన్స్ సంబంధించి వీటికి కూడా స్పెషల్గా డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంటుంది. జనరల్ MPCకి అయితే చాలా తక్కువ ఫీజు, 15,000 రూపాయలతో జనరల్ MPC పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ కాలేజీల్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడే, లేకపోతే ఇంటికి వెళ్ళి PROస్ అప్లికేషన్ పూర్తి చేసి 2,000, 3,000 కట్టించుకున్నప్పుడు MPC, MSET, మెయిన్సా, నీటా ఏదన్నా కానీ మొత్తానికి ఈరోజు ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ పేరుతో ఈరోజు వేలాది రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒక హాస్టలర్ విద్యార్థులకి దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు పర్ ఇయర్ వసూలు చేస్తూ ఉన్నారు. అట్లాగే డే స్కాలర్కి వచ్చి దాదాపు 70 నుంచి 80,000 రూపాయలు వసూలు చేస్తూ దాంట్లో స్పెషల్ యాక్టివిటీస్ పేరుతో ఇప్పుడు మీరు అన్నట్టు JEE మెయిన్స్, అడ్వాన్స్, రకరకాల నీట్ పేరుతో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో JEE మెయిన్స్ కానీ, MSET సంబంధించినటువంటి కోర్సులు ఇప్పటికే క్లాసులు స్టార్ట్ చేశారు. మేము ఆల్రెడీ RIO గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొత్త విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే మొదటి ఇయర్ అయినటువంటి విద్యార్థులు కానీ, సెకండ్ ఇయర్ అయిన విద్యార్థులు కానీ ఈరోజు MSET కానీ, JEE మెయిన్స్ లాంటి అంటే కోచింగ్ల పేరుతో మళ్ళీ క్లాసులు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని RIO దృష్టి తీసుకెళ్ళినా కానీ ఎక్కడ కూడా దాని ఫలితం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ఏర్పాటు చేసి దీని మీద చర్యలు తీసుకోవాలి. అయితే విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు గత ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా విద్యా వ్యవస్థను బాగుపరుస్తాం, విద్యా వ్యవస్థని మరింత గాడిలో పెడతామని చెప్పారు. కానీ మీ ప్రభుత్వం వచ్చి 8 నెలల్లో కావస్తా ఉన్నా కానీ ఇంకా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రాలేదు. కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఖచ్చితంగా నిఘా ఏర్పాటు చేయాలి. అయితే గతంలో
ఆ 12 మందితో ఒక జిల్లా కమిటీలు ఉండేవి. అంటే 12 మందిలో ఆర్ఐఓ, డివిఓ, అట్లాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ, ఫైర్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు కానీ, డిఎంహెచ్ఓ కానీ రకరకాల జిల్లా ఆఫీసర్లతో 12 మందితో కమిటీ ఉండేది. ప్రతి నెల వాళ్ళు కాలేజీలకు వచ్చి ఆ కమిటీలు విద్యార్థులతో మాట్లాడేవారు. అంటే ఈ కాలేజీలు ఏమన్నా మీకు సమస్యలు ఉన్నాయా చెప్పమని చెప్పి ఓపెన్గా అడిగారు. దాంట్లో ఎవరైనా విద్యార్థులు ఏమైనా సమస్య చెప్తే దాని మీద యాజమాన్యానికి షోకాజ్ నోటీస్ ఇచ్చి దాని మీద రిప్లై తీసుకునే పరిస్థితి ఉండేది, దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండేది. అయితే గత 1 ఇయర్ నుంచి ఆ కమిటీ ఎడిపోయిందో కూడా తెలియని పరిస్థితి కొనసాగుతుంది. అలాగే ఈ విద్యా సంస్థలకు సంబంధించి ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, ముఖ్యంగా ఇక్కడ ఒకే చోట 4 క్యాంపస్లు 5 క్యాంపస్లు పెట్టి ట్రాఫిక్ జాములు కూడా అవుతున్నాయి. దీని గురించి ఏ విధంగా చెప్తారు? అంటే విద్యా హక్కు చట్టంలోనే చాలా క్లారిటీగా ఉంది. కాలేజీ కానీ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో కూడా చాలా క్లారిటీగా ఉంది. ఒక విద్యా సంస్థకి పర్మిషన్ ఇవ్వాలంటే అది జూనియర్ కాలేజ్ అయితే 2000 ఎస్ఎఫ్టీ ఉండాలి, అలాగే డిగ్రీ కాలేజ్ అయితే 4000 ఎస్ఎఫ్టీ ఉండాలి. దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ అంటే ఒక బిల్డింగ్ సంబంధించి చుట్టూరు కూడా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ సంబంధించినటువంటి వెహికల్ తిరగడానికి అనువుగా ఉండాలి. అట్లాగే ఏదైతే గ్రౌండ్ ఉండాలో ఆ గ్రౌండ్ కూడా నియర్ బై ఉండాలి. అయితే కార్పొరేట్ కాలేజీల్లో మీ అందరికీ తెలిసిందే, బిల్డింగ్లు అయితే అపార్ట్మెంట్లు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా పేపర్లోనే ఈ యొక్క స్థలాలు ప్లే గ్రౌండ్ చూపించే అవకాశం ఉంది. అలాగే శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అయితే పార్కింగ్ కానివ్వండి, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఫీజులు దోపిడీ జరుగుతుంది. శ్రీ చైతన్య విద్యా సంస్థలన్నీ కూడా వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. షూస్ కాన్ దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి బుక్స్ వరకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘ నేతలు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మురళి.